శ్రీరామ అనే 3 అక్షరాలు మన జన్మని చరితార్థం చేస్తాయి. నేను హనుమాన్ చాలీసా పారాయణ కూడా రోజు 54 సార్లు చొప్పున ఆ రామ మందిర నిర్మాణం కోసం నేను ఇప్పటి వరకు గత 8 నెలలుగా చదువుతూ ఉన్నాను. శ్రీరామ 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 అంటే పాపాలు తొలగిపోతాయి. ధర్మ మార్గంలో నడవడానికి రాముడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ ధర్మ మార్గమే లోక కళ్యాణార్థం మనకు ఆనందాన్ని ఇస్తుంది. నేను 2016 నుంచి శ్రీరామ అనే 3 అక్షరాల్ని బియ్యపు గింజలపై ఇప్పటి వరకు 7,52,864 బియ్యపు గింజలపై రాయడం జరిగింది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామనవమి అప్పుడు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఆ కళ్యాణాలు జరిగేటప్పుడు తలంబ్రాల కింద రామభక్తిని ప్రచారం చేయాలన్నదే నా కోరిక. అందుకని రామభక్తి ఉన్న వాళ్ళందరి చేత నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టిస్తున్నాను. ఎందుకంటే మార్పు అనేది కష్టం చూస్తేనే తెలుస్తుంది. నేను కష్టతరమైన ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. రామభక్తిని ప్రచారం చేయాలన్నదే నా ఆకాంక్ష. రాముడు నాకు శక్తినిచ్చినంత వరకు ఈ సేవని కొనసాగిస్తూనే ఉంటాను. దేవుని ఆలోచనలు తప్పనించి ఏ ఆలోచన లేకుండా ప్రతి మనిషిలో మార్పు వస్తుంది. ఎంతో శక్తి వస్తుంది, సామర్థ్యం వస్తుంది. మరి అది అందరికీ తెలియచెప్పాలి అని కోరుతూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ ఓం శ్రీరామ్ రామాయ నమః. అయోధ్య ప్రాణప్రతిష్ఠ, ఆ రాముడికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నేను రామాష్టకాన్ని ఎంచుకున్నాను. ఈ రామాష్టకం చాలా పవిత్రమైంది. రోజుకి 9 సార్లు పఠిస్తే ఆ రామాష్టకం ఆ రాముడి పైన ప్రేమ భక్తి అనేది మనకు కలుగుతాయి. అందుకని నేను ఈసారి బియ్యపు గింజల పైన రామాష్టకాన్ని రాశాను.